1990స్లో హిప్ సర్జరీ అనేది ఒక పీడకల లాంటిది. ఎందుకంటే ఎక్కువ కోత ఉండటం, నెలల తరబడి బెడ్ రెస్ట్, ఇన్ఫెక్షన్ లాంటి కాంప్లికేషన్స్ ఉండేవి. అందువల్ల పేషెంట్స్ సైలెంట్గా సఫర్ అయ్యేవారు, సర్జరీకి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు 2025లో అడ్వాన్స్ టెక్నాలజీ వాడటం వల్ల హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చాలా సేఫ్గా, పెయిన్లెస్గా చేయగలుగుతున్నాం. ఇప్పుడు చేసే హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్లో కోత చాలా చిన్నగా ఉండటం వల్ల పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, అలాగే రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అడ్వాన్స్డ్ హై ఫ్లెక్స్ ఇంప్లాంట్ వాడటం వల్ల ఈ కొత్తగా వేసిన హిప్ జాయింట్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా, నేచురల్గా ఫీల్ ఉంటుంది. దీనివల్ల సర్జరీ తర్వాత మీరు మట వేసుకుని కూర్చోవచ్చు, ఇండియన్ టాయిలెట్ కూడా వెళ్ళొచ్చు. సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజులకి నడవగలుగుతాను అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. నేను సర్జరీ చేసిన 90% పేషెంట్స్లో సేమ్ డేనే సపోర్ట్తో నడవగలిగారు. ఎందుకంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వాడటం వల్ల ఫాస్ట్గా రికవరీ వచ్చింది. సో హిప్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళు హిప్ రీప్లేస్మెంట్కి వెళ్ళాలని కంక్లూజన్కి రావద్దు. దగ్గర ఉన్న ఆర్థోపెడిషియన్ని కన్సల్ట్ చేయండి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి.